అందరూ అడుగుతున్నారు తల్లి, మీ అబ్బాయితో పని చేపిస్తున్నారండి, మీ అమ్మాయి ఏం పని చేయదా అని. ప్రతిసారి చేసేది నేను, కానీ వీడియోలో ఆడే వస్తున్నాడుగా. ఏం కొట్టేద్దామని? క్రెడిట్. ఓహో, క్రెడిట్ అంటే కార్డా? క్రెడిట్ కార్డా? ఏంటక్క ఆదివారం పూరి అన్నావు, శనివారం కూడా పూరి చేస్తున్నారు అంటావా? ఇవాళ సెకండ్ సాటర్డే అంటున్నానా? హాలిడే వచ్చినప్పుడల్లా ఈ పూరి గోల్ తప్పదు నాకు. కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కర్రీ చేసి చూపిస్తానే. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. మరీ పొయ్యిలో పెట్టమాక అక్క, పొగ వస్తుందంటారా? ఎడంగా పెడదాంలే. ఆలు కర్రీ లేకుండా పూరీ కర్రీ చేస్తున్నా. ఈ వింతలో విచిత్రాలన్నీ నీ దగ్గరే దొరుకుతాయి తల్లి అనుకుంటున్నారా? అవునండి, లేనప్పుడు ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. ఆలు లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్, ఆలు ఉంటే ఆలు. నేను చేస్తాను చూడండి, అయినా టేస్ట్ బాగుంటుంది. తినేద్దాం, ఏమైంది? నా దగ్గర వంటలు నేర్చుకోండి. నేను సేఫ్గానే ఉన్నా, మా ఆయన కూడా సేఫ్గానే ఉన్నాడు, మీరు కూడా సేఫ్గానే ఉంటారు. ఏం పర్లేదు, చేసేసుకోండి. ఫైనల్లీ కర్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక్కోసారి నా వంటలు నేనే తిన్నాను, అలా అని బాగోవు అనుకోకండి. నాన్ వెజ్ స్మెల్కి నాకు తినబుద్ధి కాదు. ఇదిగో పూరి కూడా అయిపోయింది. పూరి ఏంటి ఇంత రెడ్డిష్గా కాల్చో, ఇలా కావకూడదని సజెషన్స్ ఇస్తారా? ఇవ్వండి, పర్లేదు తీసుకుంటా. కానీ ఇది గోధుమ పిండితో చేసింది. మైదా పిండిది అయితే వైట్గా ఉంటుంది, కానీ గోధుమ పిండిది కొంచెం రెడ్డిష్గానే ఉంటుంది. నో ప్రాబ్లం, అయినా బాగానే ఉంటుంది. ఏంటి నా వంటలకు పేర్లు పెట్టకండి, నేను బాగానే చేస్తాను. మీరు కూడా పర్లేదు తినేసేయండి ఈరోజు పూరీ కర్రీ. ఫైనల్లీ మా ఇంట్లో టిఫిన్ రెడీ. రండి మీకు కూడా పెడతా.